సుబ్రహ్మణ్య స్వామి దయతో నాగేశ్వరి శక్తులకు ముంగీసలనైతే చంపేస్తుంది నాగేశ్వరి. తర్వాత వచ్చేసి వీడియో అయితే చూపిస్తారు, కానీ ఆ వీడియోలో నాగకన్యని నిరూపించలేకపోతారు. ఎందుకంటే ఆ పాటికే నాగేశ్వరి అక్కడికొచ్చి వీడియో డిలీట్ అయ్యేలా చేస్తుంది తన శక్తితో. అందరూ అయితే ఆశ్చర్యంలో ఉంటారు. మేమంతా చూసాము. పంచమి కూడా నాగకన్యే కావచ్చు, ఎందుకంటే వాళ్ళ బంధువే మోక్షతో పాటు వీడియోలో ఉన్నది అని చెప్పేసి అంటారు. అప్పుడు వైదేహి వచ్చి చిత్ర చంప పగలగొడుతుంది. ఇంకొకసారి పంచమి మీద ఇలా లేనిపోనివన్నీ కల్పించి చెప్తే బాగుండదు, ఒక్కొక్కరిని చంపేస్తానని చెప్పేసి వైదేహి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చేసి అందరూ అక్కడి నుంచి వాళ్ళను చీకొట్టి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళ అత్తయ్య, మోక్ష వాళ్ళ అత్తయ్య వీళ్ళతో కలిసి మీరు కూడా పాడైపోతున్నారా అని చెప్పేసి తను కూడా వెళ్ళిపోతుంది. తర్వాత కరాళి దగ్గరికి నాగేశ్వరి వచ్చి, నువ్వు మా యువరాణి జోలికి రావద్దు, పంచమి జోలికి రావద్దు, వస్తే బాగుండదు, నేను నిన్ను చంపేస్తాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు కరాళి, నీకు అది కాని పని, నువ్వు నన్నేం చేయలేవు, నేను నిన్ను రాయిగా మార్చాను, నువ్వు ఎలా తప్పించుకున్నావు, ఇంకొకసారి నా పనికి అడ్డం వస్తే నేను నిన్ను చంపేస్తాను నాగేశ్వరి అని చెప్పేసి అంటుంది. నీకు అంత శక్తి లేదు, నువ్వు మహాకాళి దయతో అప్పుడు అలా చేసావు, ఇప్పుడు నీకు ఏ శక్తులు లేవు, ఏదో మాయలు మర్మాలు చేసుకుంటా ఎవరిని ఏం చేయలేవు అని చెప్పేసి నాగేశ్వరి అంటుంది. పంచమి కడుపులో పెరిగే బిడ్డను చంపకుండా అయితే నేను వదలను, నేను చంపే తీరుతాను, కావాలంటే నీకు చేతనైంది చేసుకో అని చెప్పేసి కరాళి నాగేశ్వరితో అంటుంది. అప్పుడు నాగేశ్వరి, నువ్వు పంచమి కడుపులో బిడ్డ సాధారణమైన బిడ్డ కాదు, మా యువరాణి పంచమి వాళ్ళ అమ్మగారే నాగలోక యువరాణి తన కడుపులో పుడుతున్నారు, అంత సాధ్యం కాదు, నువ్వు తనని హతమార్చడం చాలా శక్తివంతమైంది, నేను నా ప్రాణాలకు తెగించి మా యువరాణిని తన కడుపులో పెరిగే బిడ్డను నాగలోక యువరాణిని కాపాడుకుంటాను అని చెప్పేసి నాగేశ్వరి అంటుంది. అప్పుడు కరాళి షాక్లో ఉంటుంది. పంచమి వాళ్ళ అమ్మగారే మళ్ళీ పుడుతున్నారా అని చెప్పేసి షాక్లో ఉంటుంది. నువ్వు ఏం చేయలేవు, నేను మా యువరానికి ఏం కాకుండా నేను కాపాడుకుంటాను అని చెప్పేసి నాగేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత కరాళి ఆలోచిస్తుండగా ఇంతలో ఫణీంద్ర వస్తాడు. ఫణీంద్ర, మనమైతే ఇప్పుడు ఏం చేయలేము, పంచమి కడుపులో పెరిగే బిడ్డ సాధారణమైన బిడ్డ కాదు, నీ నాగలోక యువరాణి పంచమి వాళ్ళ అమ్మగారే మళ్ళీ పుడుతున్నారు అని చెప్పేసి అంటుంది. ఓహో, ఫణీంద్ర అప్పుడు ఓహో అందుకేనా నాగేశ్వరి తనకు రక్షణగా ఉండేది అని చెప్పేసి అంటుంది. మనం ఇప్పుడు ఏం చేయలేము ఫణీంద్ర, తనకు రక్షణగా తన ప్రాణాలకు తెగించి మరి నాగేశ్వరి పంచమిని కాపలాగా కాపాడుతుంది అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఫణీంద్ర, నువ్వేం చేయలేకపోయినా నేను చేస్తాను, నేను వెళ్తాను అని చెప్పేసి పంచమిని హతమార్చడానికి తన కడుపులో బిడ్డలకు అని నాశనం చేయడానికి బయలుదేరుతాడు. తర్వాత పంచమి, మోక్ష వచ్చేసి గుడికి, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తారు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి సుబ్బు రూపంలో ధ్యానం చేస్తూ ఉంటాడు. అప్పుడు తనతో మాట్లాడుతూ ఉంటే సుబ్బు అప్పుడు, పంచమి, నువ్వు నీ భర్త కోసం నాగలోకాన్ని కాదనుకున్నావు, మరి నీ కడుపులో పెరిగే బిడ్డ కావాలా, భర్త కావాలా అనే సమస్య నీకు ఎదురైతే నువ్వేం చేస్తావు పంచమి అని చెప్పేసి సుబ్బు అంటే సుబ్రహ్మణ్య స్వామి పంచమిని అడుగుతాడు. అప్పుడు పంచమి ఆలోచిస్తూ అయోమయంలో ఉంటుంది, ఎవరు కావాలనుకుని అయోమయంలో ఉంటుంది.